క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 16వ ఆదివార ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. ప్రియమైన క్రీస్తునందలి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సువార్తలో ప్రభు అయిన యేసు 3 అద్భుతమైన ఉపమానాల ద్వారా దేవుని రాజ్యం యొక్క రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. మొదటిది గోధుమలు మరియు కలుపు మొక్కల ఉపమానము, రెండవది ఆవగింజ ఉపమానము, మూడవది పులిసిన పిండి ఉపమానము. ఈ 3 ఉపమానాల ద్వారా యేసు మనకు సహనము, ఆశ, విశ్వాసము మరియు దేవుని అపారమైన కరుణ గురించి బోధిస్తున్నారు. మన జీవితంలో తరచుగా మనం ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం: మంచివారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? చెడ్డవారు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు? దేవుడు ఎందుకు దుష్టులను వెంటనే శిక్షించటం లేదు? ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత అన్యాయం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని యేసు ఈరోజు సువార్తలో తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రైతు తన పొలములో మంచి విత్తనాలను చల్లాడు. కానీ రాత్రి సమయంలో శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు విత్తనాలను చల్లాడు. మొక్కలు పెరిగిన తర్వాత పనివారు ఆశ్చర్యపడి యజమానుని అడిగారు: అయ్యా, కలుపు మొక్కలను ఇప్పుడు పెరికివేయమంటారా? అప్పుడు యజమానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు: వలదు, కోతకాలం వరకు రెండింటినీ కలిసి పెరగనివ్వండి. ఈ మాటలలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశము దాగి ఉంది. దేవుడు ఎంతో సహనశీలుడు. మన దేవుడు వెంటనే శిక్షించే దేవుడు కాదు. ఆయన ప్రతి పాపికి మారడానికి అవకాశం ఇస్తాడు. దేవుని హృదయము ప్రేమతో నిండి ఉంటుంది. పవిత్ర గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. ఉదాహరణకు పేతురు గారిని తీసుకుందాం. పేతురు యేసును 3 సార్లు తిరస్కరించాడు. యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకాడు. యేసు ఆయనను శిక్షించాడా? లేదు, శిక్షించలేదు. ఆయనను క్షమించి తన సంఘానికి మొదటి పోపుగా నియమించాడు. ప్రియ మిత్రులారా, సౌలు విషయంలో కూడా ఇదే రీతిగా చూస్తున్నాం. సౌలు క్రైస్తవులను హింసించాడు, వేధించాడు, బాధించాడు, చెరసాల్లో పెట్టి బంధించాడు. అయితే దమాస్కు మార్గములో యేసు అతనిని మార్చి అపోస్తలుడైన పౌలుగా తీర్చిదిద్దాడు. ఈ ఇద్దరిని దేవుడు వెంటనే శిక్షించి ఉంటే మన తిరుసభ 2 గొప్ప పరిశుద్ధులను కోల్పోయి ఉండేది. ప్రియ మిత్రులారా, అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఓపికతో వేచి ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినవాడు. శత్రువు ఇప్పటికీ కలుపు విత్తనాలను చల్లుతూనే ఉన్నాడు. యేసు స్పష్టంగా చెబుతున్నారు: ఈ కలుపు విత్తింది సాతాను. రోజురోజుకి సాతాను ప్రపంచంలో కలుపు విత్తనాలను చల్లుతూనే ఉన్నాడు. మన కుటుంబంలో కలుపు విత్తనాలను విత్తుతున్నాడు. మన సమాజంలో కలుపు విత్తనాలను విత్తుతున్నాడు. మన హృదయంలో కూడా కలుపు విత్తనాలను విత్తుతున్నాడు. అతడు చల్లే కలుపు ఏమిటి అంటే ద్వేషం, అసూయ, గర్వం, అబద్ధం, కోపం, స్వార్థం, వ్యసనాలు, క్షమించలేని మనస్తత్వం, ప్రార్థన చేయలేని పరిస్థితి. ఈ కలుపు మొక్కలు నెమ్మదిగా మన ఆత్మను బలహీనపరుస్తున్నాయి. అందుకే మనము ప్రతిరోజు మన మనస్సులను పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకునే ఒక సత్యం ఏమిటంటే, ఇతరులకు తీర్పు చెప్పే విషయంలో తొందరపడి తీర్పు చేయకూడదు. పనివారు వెంటనే కలుపు మొక్కలను పీకేయాలని కోరారు. కానీ యజమాని వారిని ఆపాడు. ఎందుకంటే గోధుమలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మన జీవితంలో కూడా మనం చాలా త్వరగా ఇతరులను తీర్పు తీరుస్తున్నాం. అతడు మంచివాడు కాదు, ఆమెకు మార్పు రాదు, వారితో ప్రయోజనం లేదు. కానీ దేవుడు అలా చూడడు. ఈరోజు పాపిగా కనిపించే వ్యక్తి రేపు
గొప్ప పరిశుద్ధుడు కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్టిన్ గారి యొక్క జీవితాన్ని పరిశీలిద్దాం. అతడు యువకుడుగా ఉన్నప్పుడు పాప జీవితం జీవించాడు. కానీ అతని తల్లి పరిశుద్ధ మోనికమ్మ గారు ఎన్నో సంవత్సరాలు కన్నీళ్లతో ప్రార్థించింది. చివరకు దేవుడు అతనిని మార్చివేశాడు. పునీత అగస్టిన్ గారు తిరుసభ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచాడు. మనం ఆశను కోల్పోకూడదు. ఎవరిని శాశ్వతంగా పాపిగా నిర్ణయించకూడదు. ప్రియ మిత్రులారా, ముందుగా మనము మన హృదయంలో ఉన్న కలుపును తొలగించాలి. ఇతరుల లోపాలను చూడటం చాలా సులభం. కానీ యేసు మనల్ని ముందుగా మన హృదయాన్ని పరిశీలించమని తెలియజేస్తున్నారు. ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. నా హృదయంలో అసూయ ఉందా? నా హృదయంలో కోపం ఉందా? నా హృదయంలో గర్వం ఉందా? నా హృదయంలో ద్వేషం ఉందా? నా హృదయంలో క్షమించలేని స్వభావం ఉందా? ప్రార్థన పట్ల నిర్లక్ష్య భావం ఉందా? మన హృదయంలోని కలుపును తొలగించే గొప్ప సాధనాలు ఏమిటంటే పవిత్ర పాప సంకీర్తనము. తరచుగా పాప సంకీర్తనం చేయటం నేర్చుకోవాలి. పవిత్రమైన దేవుబలి పూజలో భక్తి విశ్వాసములతో పాలు పంచుకోవాలి. పవిత్రమైన దేవుబలి పూజలో దివ్య సప్రసాదాన్ని యోగ్యమైన రీతిలో స్వీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధ జపమాలను ధ్యానించటం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఆత్మను పరిశీలించుకోవాలి. అప్పుడు మాత్రమే మన హృదయంలోని కలుపును తొలగించగలము. ప్రియ మిత్రులారా, దేవుడు మీతో సహనంగా ఉన్నట్లే మీరు కూడా ఇతరులతో సహనంగా ఉండండి. దేవుడు మనకు ఇంకా అవకాశం ఇస్తున్నారు. మన హృదయంలోని కలుపును తొలగించి మంచి గోధుమలుగా ఎదగటానికి ఈరోజే మనము నిర్ణయం తీసుకోవాలి. గోధుమలు కలుపు మొక్కల ఉపమానం చెప్పిన తరువాత యేసు దేవుని రాజ్యము ఎలా పెరుగుతుందో వివరించటానికి మరో 2 అందమైన ఉపమానాలు చెప్పారు. అవి ఆవగింజ ఉపమానము మరియు పులుసున పిండి ఉపమానము. ఈ 2 ఉపమానాలు మనకు చిన్న ప్రారంభాలను తక్కువగా అంచనా వేయవద్దని మరియు మంచి ప్రభావంతో ప్రపంచాన్ని మార్చాలని బోధిస్తున్నాయి. ఆవగింజ ఉపమానాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము ఒక ఆవగింజ వంటిది. అది అన్ని విత్తనాల కంటే చిన్నదైనా పెరిగి పెద్దయిన తరువాత ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మలలో గూళ్ళు కట్టుకుంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ ఉపమానము చెప్పే సందేశం ఏమిటంటే, ఆవగింజ చాలా చిన్నది, కానీ అది నేలలో పడిన తర్వాత నెమ్మదిగా పెరిగి పెద్ద మొక్కగా తయారవుతుంది. అలాగే దేవుని కార్యాలు కూడా చాలాసార్లు చిన్నవిగానే ప్రారంభమవుతాయి. యేసు పేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు కేవలము 12 మంది అపోస్తలులు మాత్రమే ఉన్నారు. కానీ ఈరోజు క్రీస్తు సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది. దేవుడు చిన్నవాటి ద్వారా గొప్ప కార్యాలను సాధిస్తాడు. దీనిని మన జీవితానికి అన్వయించుకుందాం. మనము తరచుగా ఇలా అనుకుంటున్నాం, నేను ఒక్కడినే, నా వల్ల ఏమవుతుంది, నేను పెద్దవాడిని కాదు, నా దగ్గర ధనము లేదు, నా మాటను ఎవరు వినరు. కానీ దేవుడు మన సామర్థ్యాన్ని కాకుండా మన విశ్వాసాన్ని చూస్తాడు. ఒక చిన్న ప్రార్థన కుటుంబాన్ని మార్చివేస్తుంది. ఒక మంచి మాట నిరాశలో ఉన్న వ్యక్తికి ఆశను ఇవ్వగలదు. ఒక చిరునవ్వు ఒక బాధితుని హృదయాన్ని ఓదార్చగలదు. ఒక క్షమాపణ ఎన్నో సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించగలదు. అందువల్ల చిన్న మంచి పనిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మదర్ తెరీసా తన సేవను ఒక వ్యక్తితో ప్రారంభించారు. నేడు ఆమె సేవ ప్రపంచవ్యాప్తముగా వేలాది పేదలకు ఆశగా మారింది. మన దేశంలో కూడా ఎంతోమంది పుణ్యాత్ములు చిన్న చిన్న సేవలతో ప్రారంభించి వేలాది మందిని దేవుని దగ్గరకు నడిపించారు. అందుకే మీరు చేసే ప్రతి చిన్న మంచి పని
దేవుని చేతిలో గొప్ప ఆశీర్వాదముగా మారుతుంది. ప్రియా మిత్రులారా, ఇప్పుడు పులిసిన పిండి ఉపమానాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువు ఇలా తెలియచేశారు. పరలోక రాజ్యము పులిసిన పిండితో పోల్చబడినది. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండంతయు పులిసిపోయింది. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈ ఉపమానములో పులిసిన పిండి చాలా చిన్నది, కానీ అది కనిపించకుండా మొత్తం పిండిని మార్చేసింది. దేవుని కృప కూడా అలాంటిదే. నిశ్శబ్దంగా పనిచేస్తుంది, కనిపించదు, కానీ మన హృదయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. ప్రపంచాన్ని మార్చటానికి ప్రతి ఒక్కరూ వేదికపై నిలబడాల్సిన అవసరం లేదు. ఒక మంచి తల్లి తన పిల్లలకు ప్రార్థన నేర్పితే ఆ కుటుంబము మారిపోతుంది. ఒక నిజాయితీ గల తండ్రి తన పిల్లలకు ఆదర్శమైన జీవితాన్ని జీవిస్తే తరాలు మారుతాయి. ఒక పవిత్ర గురువు వందలాది విద్యార్థుల జీవితాలను ప్రభావితము చేయగలడు. పులిసిన పిండి తన గురించి గొప్పగా చెప్పుకోదు, నిశ్శబ్దముగా తన పని చేస్తుంది. అలాగే నిజమైన క్రైస్తవుడు కూడా ప్రదర్శన కోసం కాకుండా దేవుని మహిమ కోసం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రపంచానికి పులిసిన పిండిగా మారాలి. ఈ రోజుల్లో సమాజంలో ఎన్నో చెడు ప్రభావాలున్నాయి. అసత్యము, అవినీతి, హింస, కుటుంబ విభేదాలు, స్వార్థం, అవిశ్వాసం. ఇలాంటి పరిస్థితుల్లో యేసు మనల్ని ప్రపంచానికి మంచి పులిసిన పిండి కావాలని తెలియజేస్తున్నారు. మన మాటలతో, మన ప్రవర్తనతో, మన ప్రేమతో, మన క్షమతో, మన నిజాయితీతో ఇతరులను దేవుని వైపు నడిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,